సో ఇదొచ్చేసి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సాలరీ మీకు మంత్లీ 60,000 వరకు మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీ ఈ వర్కింగ్ కిట్ అండ్ అలాగే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు యొక్క నోటిఫికేషన్‌కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ కూడా యొక్క నోటిఫికేషన్‌కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి పర్టిక్యులర్ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏం లేదండి. మీకు సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే ఏ బ్యాక్‌గ్రౌండ్ అయిన వాళ్ళైనా సరే, ఏ ఏజ్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ వాళ్ళు సేల్స్ అండ్ ట్రైనీ అసోసియేట్ జాబ్స్ కోసం వీళ్ళు హైదరాబాద్ లొకేషన్ నుండి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే ఈ యొక్క జాబ్ని అయితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలా వీడియో వచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో కంపెనీ వచ్చేసి ఫ్రెష్ ఫ్రెండ్స్ అనమాట. సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. హైరింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవ్ సేల్స్ అండ్ ట్రైనింగ్ అట్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ ఇన్ యుఎస్ఏ అనమాట. ఫ్రెష్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్ అంతా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దాని గురించి డోంట్ వరీ, ఏం చేయాలి ఏంటి అనేది కూడా అంతా వాళ్ళే, కంపెనీ వాళ్ళే నేర్పిస్తారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే కమ్యూనికేట్ విత్ ట్రైనీస్తో మీరు కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. మేనేజ్ ది డే టు డే వర్క్ నెసెసరీ టు రన్ అవర్ ట్రైనింగ్ ఎండీవర్స్, గైడ్ ది క్యాంపస్ మేనేజర్ ట్రైనింగ్ టు బిల్డ్ అన్ ఎంటర్ప్రిన్యూరల్ ఫౌండేషన్ అండ్ హెల్ప్ దెమ్ అప్ దేర్ బిజినెస్ ఆన్ క్యాంపసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ ది క్యాంపస్ మేనేజర్ ట్రైనింగ్ టువర్డ్స్ సెక్యూరింగ్ సేల్స్ బ్రెయిన్ స్ట్రూమింగ్ ఐడియా దట్ ఆర్ క్రూషియల్ టు ది సక్సెస్ ఆఫ్ అవర్ క్యాంపస్ మేనేజర్స్ అనమాట. కలెక్ట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ట్రైనీస్ ఎగ్జిస్టింగ్ క్యాంపస్ మేనేజర్స్ టు హెల్ప్ ది షేప్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది సీఎం జర్నీస్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్. సో ఇక్కడ వచ్చి స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ సేల్స్ స్పీచ్, అట్లీస్ట్ 1 year ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ అనమాట. సేల్స్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ ఓపెన్ టు ఫ్రెషర్స్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షనల్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎక్సలెంట్ మీకు వర్బల్ రిటర్న్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎక్సెల్ మీద అండ్ అలాగే డేటా అనాలిసిస్ మీద మీకు స్ట్రాంగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ అలాగే ఎగ్జైటెడ్ టు వర్క్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. ఏవైనా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తే వాటి మీద వర్క్ చేయడానికి ఎగ్జైటెడ్గా ఉండాల్సి ఉంటుంది. డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాలి. సో ఇవి వచ్చేసి మీ నుండి ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ అనమాట వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ యాట్రిబ్యూట్స్ కనుక చూసుకుంటే ప్రోయాక్టివ్ ఇన్ లవ్ విత్ ఛాలెంజెస్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే గోల్ ఓరియంటెడ్గా ఉండాల్సి ఉంటుంది. ఓపెన్ టు చేంజ్, ఎక్స్ట్రీమ్ కాండర్ ఓవర్ కంఫర్ట్ అనమాట. కామ్ అండర్ ప్రెజర్. సో నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ యాన్యువల్ శాలరీ వచ్చేసి $8,400, టాప్ అప్ ఆఫ్ నైట్ అలవెన్సెస్ $960. అంటే మీకు నియర్లీ 60,200 వరకు మీకు మంత్లీ శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇక ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మీకు ల్యాప్టాప్, ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన కిట్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అలాగే లెర్నింగ్ ఆపర్చునిటీస్ అండ్ అలాగే వర్క్ ఇన్ గ్రేట్ కల్చర్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫుల్లీ రిమోటెడ్ పొజిషన్ అనమాట. వర్కింగ్ అవర్స్ వచ్చేసి ఈవినింగ్ 7:30 టు ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు మీకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయన్నమాట, మండే టు ఫ్రైడే.
నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ 9 టు షిఫ్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మార్నింగ్ 9 టు 5 వరకు ఒక షిఫ్టు అండ్ అలాగే ఈవినింగ్ 7:30 టు ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు ఒక షిఫ్ట్ అనమాట. ఇలా షిఫ్ట్‌లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇదొచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి అప్లై ఫర్ దిస్ జాబ్ గనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ నేము, లాస్ట్ నేము మీ యొక్క అండ్ అలాగే ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్‌ని ఇక్కడ గూగుల్ డ్రైవ్ నుండి అటాచ్ చేస్తారనమాట. నెక్స్ట్ డాక్ ఫార్మేట్‌లో. నెక్స్ట్ వచ్చేసి వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ది 5 ఇయర్స్. సో, ఈ యొక్క ఆన్సర్‌కి మీరు జస్ట్ గూగుల్ చేసి పెట్టేసేయండి ఆన్సరు. నెక్స్ట్ వచ్చేసి వాట్ షుడ్ ఔట్ టు యూ అబౌట్ దిస్ రోల్. సో, ఇది కూడా సేమ్ అండి. గూగుల్ చేసేయండి. క్వెషన్ అక్కడ ఇస్తే మీకు సింపుల్‌గా ఒక 2 లైన్స్‌లో మీరు ఆన్సర్‌ని తెచ్చి ఇక్కడ పెట్టేయొచ్చనమాట. నెక్స్ట్ డు యూ హ్యావ్ ఎనీ సేల్స్ అండ్ హెచ్ఆర్ ఎక్స్‌పీరియన్స్. సో, మీకు సేల్స్‌లో ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక యెస్ అని పెట్టండి. లేకపోతే నో నాట్ అవైలబుల్ అని పెట్టేసేయండి. దిస్ జాబ్ ఈజ్ ఎ లెవెల్ 1 పొజిషన్ విత్ ఏ బేస్ ఆఫ్ 700 పర్ మంత్ ప్లస్ $80 నైట్ అలవెన్సెస్. ఆర్ యూ ఆన్ బోర్డ్ విత్ దిస్ పే స్ట్రక్చర్. యెస్ అని పెట్టండి. యెస్ ఆర్ నో. యెస్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఆర్ లాస్ట్ డ్రాన్ యాన్యువల్ శాలరీ. మీరు ఇంతకు ముందే వర్క్ చేస్తుంటే కనుక మీ యొక్క శాలరీ ఎంతో ఇక్కడ మెన్షన్ చేయండి. లేకపోతే నాట్ అవైలబుల్ అని పెట్టండి. వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్. ఇమ్మీడియట్లీ జాయిన్ అవుతామనేసి ఇక్కడ ఇమ్మీడియట్ జాయినింగ్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు సెండ్ అవుతుందన్నమాట. సో, త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో, ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.